తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. జూబ్లీహిల్స్ లో గెలుపు ఎవరిది? ప్రశాంతంగా పోలింగ్ జరగడంతో పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్న ప్రశ్న ఇది. అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మరోసారి సగం మంది ఓటర్లు ఓటు వేసేందుకు ఇంట్రెస్ట్ చూపించలేదు. దీంతో 50% లోపే పోలింగ్ నమోదైంది. ఇక గెలుపుపై ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తుండగా సర్వేలు మాత్రం హస్తానికే జీ కొడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ రేపిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఓటర్లు తమ తీర్పును ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరిగింది. సాయంత్రం 6 గంటల వరకు క్యూలైన్లలో ఉన్న వారికి పోలింగ్ అధికారులు ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. మొత్తం 58 మంది అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థుల మధ్య పోటీ నెలకొంది. ఇక పోలింగ్ ఉదయం కాస్త హుషారుగానే ప్రారంభమైంది. కానీ మధ్యాహ్నం సమయానికి కాస్త మందగించింది. చివరి వరకు ఓటింగ్ మందకొడిగానే సాగింది. దీంతో పోలింగ్ ముగిసే వరకు 48.47% మాత్రమే పోలింగ్ నమోదైంది. ఉప ఎన్నికను ప్రధాన పార్టీలు ఛాలెంజ్గా తీసుకున్నప్పటికీ పోలింగ్ శాతంలో మార్పు కనిపించలేదు. ఎప్పట్లాగే బస్తీల్లో జనం తప్ప బిల్డింగ్లో ఉన్న ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వచ్చేందుకు అంతగా ఆసక్తి చూపించలేదు. అందుకే మరోసారి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో తక్కువ పోలింగ్ శాతం నమోదైంది. 4,01,000కి పైగా ఓటర్లుంటే అందులో కనీసం 50% మంది కూడా ఓటేయలేదు. పురుషులు 47.59% మంది వచ్చి ఓట్లు వేయగా మహిళలు 48.95% వేసినట్లు అధికారులు చెబుతున్నారు. గతంతో పోల్చుకుంటే ఇది చాలా తక్కువ. కానీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ 47.58% ఓటింగ్ నమోదైంది. ఈసారి బైపోల్ మాత్రం 48.47% ఓటింగ్ నమోదైంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు పోలింగ్ ముగియడం ఆలస్యం. ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ అయిపోయాయి. దాదాపుగా మెజారిటీ సంస్థలు కాంగ్రెస్కు పట్టం కట్టాయి. చాణక్య స్ట్రాటజీస్ ప్రకారం కాంగ్రెస్కు 46% ఓటింగ్ వచ్చింది. బీఆర్ఎస్కు 41% ఓటింగ్ వస్తుందని అంచనా వేశాయి. బీజేపీకి కేవలం 6% ఓటింగ్ వస్తుందని చాణక్య స్ట్రాటజీస్ వెల్లడించింది. ఇక పీపుల్స్ పల్స్ కూడా కాంగ్రెస్ వైపే మొగ్గు చూపింది. అధికార పార్టీకి 48% ఓటింగ్ ఖాయంగా కనిపిస్తోందని చెబుతోంది. బీఆర్ఎస్కు 41% ఓటింగ్ రావచ్చని పీపుల్స్ పల్స్ తెలిపింది. బీజేపీకి 6% ఓటింగ్ వస్తుందని అంచనా వేసింది. స్మార్ట్ పోల్ అనే సంస్థ కూడా కాంగ్రెస్కు జై కొట్టింది. 48% ఓటింగ్ వస్తుందని తెలిపింది. బీఆర్ఎస్కు 42.1% ఓటింగ్ వస్తుందని అంచనా వేసింది. పబ్లిక్ పల్స్, జన్మైన్, హెచ్ఎంఆర్ ఎగ్జిట్ పల్స్ కూడా కాంగ్రెస్దే విజయం అంటున్నాయి. ఎగ్జిట్ పోల్స్ పక్కన పెడితే విజయం ఎవరిదా అన్న ఉత్కంఠ మాత్రం 14 వరకు కొనసాగనుంది. ఓటింగ్ శాతం పెద్దగా లేకపోయినా ఎవరికి వాళ్లు తమదే గెలుపు అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారి బ్యాలెట్ బాక్సులు ఓపెన్ చేస్తే ఎవరి జాతకం ఏంటో తేలిపోనుంది. అంతవరకు ఎవరి ధీమా వాళ్లదే అన్నట్లుగా ఉంది పరిస్థితి. 14వ తేదీ ఉదయం 8 గంటల నుంచి ఎన్నికల లెక్కింపు ప్రక్రియ జరగనుంది. అదే రోజు మధ్యాహ్నానికి విజేతపై క్లారిటీ రానుంది.